ఎవరు విలన్ ఎవరు హీరో? అసలు ఈ సినిమా టైటిల్ని ప్రచారం చేసినప్పటి నుంచి అందరిలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఇదే. సో వార్ 2 ఏమనిపించిందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా మరి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఎవరు హీరో ఎవరు విలన్లు కాదు, ఇద్దరు కూడా హీరోలే. వారి కథతోనే ఆరంభ సన్నివేశాలతో చెబుతూ సినిమాని మొదలుపెట్టినటువంటి డైరెక్టర్ ఇద్దరు హీరోల ఇంట్రొడక్షన్ సీన్స్ తో విజిల్స్ కొట్టిస్తారు. జపాన్ లో హృతిక్ ఫైట్ అండ్ నౌకలో ఎన్టీఆర్ యాక్షన్ ప్రథమార్థంలో కీలకమని చెప్పాలి. కబీర్ కోసం సోల్జర్ విక్రమ్ వేట మొదలుపెట్టినప్పటి నుంచి అస్సలు సిస్సలు వార్ మొదలవుతుంది. వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఎదురు పడటం, ఆ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ ని పంచుతాయి. ముఖ్యంగా స్పెయిన్ లో జరిగేటువంటి చేజింగ్, విరామానికి ముందొచ్చేటువంటి ఆకాశంలోని విన్యాసాలు కట్టిపడేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో నంబర్ 2, విక్రమ్ కి కాజల్ కి ఉన్నటువంటి సీన్స్ సెకండ్ హాఫ్ లో హైలైట్ అయితే గనక క్లైమాక్స్ సీన్స్ మరొక ఎత్తు అనమాట. రా విభాగం దావోస్ లో ఒక పక్క ప్రధానిని రక్షించడం, మరోవైపు విక్రమ్ కబీర్ ను కలిసి చేసేటువంటి లాస్ట్ ఫైట్ ప్రేక్షకుణ్ణి కథలో లీనం చేసేస్తాయి. కబీర్ పాత్రలో హృతిక్ కనిపించడం కొత్త కాదు, బట్ వారికి కొనసాగింపుగా అదే పాత్రను అంతే సమర్థవంతంగా ఇందులో కూడా పోషించారు. యాక్షన్ హీరోగా ఆయన స్టైల్, ఎన్టీఆర్ తో కలిసి చేసినటువంటి యాక్షన్స్, ముఖ్యంగా సలాం అనాలి పాటలో డాన్సులు అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్ యాక్షన్ అవతారం ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఆయన కూడా మరింత స్టైలిష్గా, చాలా స్ట్రాంగ్గా, ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా విక్రమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక కియారా కూడా తన అందంతో అందరినీ కట్టిపడేశారని చెప్పాలి. సో నంబర్ 3, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల పర్ఫార్మెన్స్ కోసం, యాక్షన్ హంగామా కోసం, క్లైమాక్స్ సన్నివేశాల కోసం ఖచ్చితంగా వార్ 2ను మిస్ కాకూడదు. ఇద్దరు పార్ట్నర్స్ చేసిన యాక్షన్ వార్ 2 అస్సలు మిస్ కాకూడదు. మరి ఆర్జే సునీత రేటింగ్ 3 స్టార్స్.